నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని పులినగర్ గల్లీ వాసులు గోమాత కల్కి యూత్ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న వినాయక హారతి 8 గంటలకు వినాయక పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో మహాహారతి 25 రకాల మహాప్రసాదంతో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందన మాట్లాడుతూ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆయన చేసిన వంటి సేవలను కొనియాడారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలు జీవితాల్లో శాంతి ఐశ్వర్యం నెలకొని సమాజం అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సంవత్సరం విగ్రహం తాత వడ్ల శ్రీనివాస్ ను సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. గణపతి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. యూత్ నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో మహారతి 25 రకాల మహాప్రసాదంతో ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో వందన డాక్టర్ రవికుమార్ మరియు గల్లీ వాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజుకు 7 రోజులు పూర్తవుతుంది. స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. గణపతి బప్ప మంగళమూర్తి, గణపతి బప్ప. సీనన్నకి పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలని కోరుకుంటున్నాము. ఒకసారి అందరూ క్లాస్ కొట్టండి సీనన్నకి. బోలో గజానన్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి, గణపతి బప్ప మంగళమూర్తి. బోలో గజానన్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. మంగళమూర్తి, గణపతి బప్ప. बोलो गजानन महाराज की, गणपति बप्पा मोरया. गणपति बप्पा मोरया. మేము కలికి గోమాత గణేష్ మండలి ఈ సంవత్సరం 9వ సంవత్సరాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. మొదటగా మనకు గణపతి ఉత్సవాలనేవి బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది మనకు 1893వ సంవత్సరంలోనే వారు అనుకొని, అంతకంటే ముందు గణేశుడు ఏమి ఉండేటివి అంటే ఎవరిళ్లలో వాళ్ళు పూజలు చేసుకోవడం వరకు ఉండేవి. అయితే స్వాతంత్రోద్యమం సమయంలో ఏమైందంటే అందరినీ ఏకం చేయాలి అన్న ఉద్దేశంతో మన బాలగంగాధర్ తిలక్ గారు 1894వ సంవత్సరంలో మొదటగా మన భారతదేశంలో పూణేలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం సార్వజనిక గణేష్ మండలాలు అని ఏర్పాటు చేసుకొని అక్కడే కులమత భేదాలు లేకుండా, చిన్న పెద్ద అన్న భేదాలు ఏం లేకుండా వాటిని నిర్వహించుకుంటూ దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడానికి పునాదిగా అది మారింది. అది అంతేకాకుండా అప్పట్లో స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వారి చేతలు మన దేశం ఉండడము, ఏం చేయాలి అన్న సంకటంలో ఉన్న సందర్భంలో బాలగంగాధర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఏమైందంటే అందరినీ ఒక్క దగ్గర మండపాలు ఏర్పాటు చేయడం వల్ల అందరూ ఒక దగ్గర సంఘటితమై దీంట్లో మన గణేశుని గురించి చర్చించడము, మాట్లాడడము, భజనలు చేయడము, కీర్తనలు చేయడంతో పాటు స్వాతంత్రోద్యమాన్ని కూడా మనం ముందుకెలా తీసుకెళ్ళాలి అన్న చర్చకు కూడా ఇది ఉపయోగపడ్డది. ఎందుకంటే అప్పట్లో ఆంగ్లేయులు మనం ఎక్కడైనా ఒక దగ్గర కూడినము, మాట్లాడుతున్నాము అంటే ఎప్పుడు వీళ్ళని విడగొట్టాలన్న ఉద్దేశంతో ఉండేది. కానీ గణేష్ మండలాల వల్ల ఏమైందంటే మనకు ఒకే చోట కూర్చున్నా కూడా ఏమనొద్దు అన్న నిర్ణయానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇవి మనకు స్వాతంత్రోద్యమానికి కూడా సహకారంగా మారినాయి. అప్పటి నుండి మనకు ప్రతి సంవత్సరము ఒక పూణేలోనే కాకుండా ప్రతి చోట మండపాలు ఏర్పాటు చేయడము, గణేశుని మనం ప్రతిష్టాపించుకోవడము, తర్వాత అక్కడ భజనలు, కీర్తనలు చేయడము, నిమజ్జనం లాంటి ప్రక్రియ చేయడము, నవరాత్రులు దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కాకపోతే ఈ మధ్య ఏమవుతుందంటే గణేష్ మండలాల్లో మనము తరచిన ఉద్దేశము బాలగంగాధర్ తిలక్ గారు మన హిందుత్వం ఒక దగ్గర రావాలి అని, సమాజం ఒక దగ్గర రావాలని, మన జాతీయత అన్నది చూపించాలి అన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడున్న యూత్ దీన్ని కొంచెం మండపాలను ఒక దగ్గర కూడుతున్నాం కాబట్టి కొన్ని చేయరాని పనులు చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటున్నారు. స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ ఈ మండపాలు 9 రోజులు అసలు బడికే వెళ్ళొద్దు అన్న ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక టీచర్ని. మా స్కూల్లో ఏమవుతుందంటే నవరాత్రులలో పిల్లలు స్కూల్లో ఉండట్లేదు. మేము అప్పటికీ చెప్తున్నాం మార్నింగ్ అవర్స్లో ఉండాలి, ఈవినింగ్ అవర్స్లో ఉండాలి, డేలో మాత్రం మీరు స్కూల్ చేయాలి. గణపతి మనకు చెప్పింది కూడా మనం ఎట్లా బాగుపడాలి, ఏ విద్యాబుద్ధులు నేర్చుకోవాలి అన్నదానికి అనుకుంటున్నాం. కానీ ఈ మండపాలు ఒక దగ్గర చేరుతున్నప్పుడు యూత్ కొన్ని సంఘటనల వల్ల చెడిపోయే ఆస్కారం కూడా మారుతుంది. యూత్ దీన్ని ధ్యాస పెట్టుకొని అక్కడ మండపాలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో దీని మీద పూర్తిగా దృష్టి పెడుతూ ఇది మన మంచికే ఎల్లవేళలా ఉపయోగపడుతూ ఏ రకంగా అయితే మనం దీన్ని నిర్వహించుకుంటున్నామో ఈ నవరాత్రులు మనకు శ్రద్ధా భక్తులతో కానివ్వండి, భజనల కీర్తనతో కానివ్వండి, వేరే మన
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కానీ నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను.